యూనివర్స్ హెల్ప్ ద్వారా డబ్బును మనం ఎలా ఆకర్షించాలి, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, మనీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎటువంటి టెక్నిక్స్ ఆచరణలో పెట్టాలి, ముఖ్యంగా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. హాయ్ హలో, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి. చాలా మంది మనీ కావాలి అని అనుకుంటారు. కావాలి అనుకుంటే సరిపోదు, కష్టపడాలి. అసలు కష్టపడాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? మనం తిని కూర్చుంటే డబ్బు అయితే ఊరికనే రాదు కదా. అండ్ ఇంకొక థింగ్, నెగిటివ్ వేలో ఆలోచిస్తే మనీ ఆకర్షిస్తారా, పాజిటివ్ వేలో థింక్ చేస్తే మనీని ఈజీగా ఆకర్షించవచ్చా? అండ్ అసలు మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి, మనీని ఆకర్షించడానికి ఎలాంటి టిప్స్ ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఆ డిస్కషన్ గురించి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. సో సార్ని వెల్కమ్ చేసి అసలు టిప్స్ ఏంటి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎలా ఆ మనీని వెల్కమ్ చేయాలి మన లైఫ్ లోకి అని చెప్పేసి సార్ తో మాట్లాడతాం ఈరోజు. హలో వైబ్రెంట్ వంశీ గారు, ఎలా ఉన్నారు సార్? గ్రేట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆల్రెడీ నా డౌట్ ఏంటో మీకు అర్థం అయిపోయింది. నేను కష్టపడుతున్నాను, కానీ ఎలాంటి మైండ్ సెట్ ఉండి ఆ మనీని వెల్కమ్ చేయాలి అన్నది మేబీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా, లేదా ప్రాపర్గా అలైన్ చేయట్లేదా? నేను ఇయర్ గోల్ పెట్టుకున్నాను సార్. నేను 15 to 30 lakhs ఎర్న్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నాను. నాలాగే చాలా మంది పెట్టుకుంటారు, గోల్స్ పెట్టుకుంటారు. సో ఈ క్వశ్చన్ నేను అడుగుతుంది కాదు, మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పర్సనల్ గా డిఎం చేయడం జరిగింది అనమాట. అందుకనే పర్టికులర్ గా ఈ క్వశ్చన్ ని నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అస్సలు మన యూనివర్స్ లో మనీని అట్రాక్ట్ చేయడానికి అసలు ఏమన్నా టిప్స్ ఉంటాయా? ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుందా? సో లేదు అనంటే నేను ఈ మైండ్ సెట్ లో ఉంటే నాకు మనీ వచ్చేస్తాయి, లేదా ఈ మైండ్ సెట్ తో ఆలోచిస్తే నాకు మనీ వస్తాయి, అలా ఏమన్నా ఉందంటారా? విల్ ట్రై టు డీకోడ్ అబౌట్ దిస్. Yeah. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. ఇనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, మనీ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ కి సంబంధించి మనీని మేనిఫెస్టేషన్ చేయడం చాలా ఈజీ. వై? బికాజ్ మన పుట్టిక గిట్టుక అన్నీ కూడా డబ్బుతోనే కనెక్ట్ అయి ఉన్నది. సో మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించి వరల్డ్లో ది బెస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మారాలి. చేంజ్ గివ్స్ గ్రోత్. మారితేనే లైఫ్లో గ్రో అవుతాం. మరి ఎటువంటి మైండ్ సెట్ మనం ఫాలో అవ్వాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన వైఖరి ధోరణి ఎలా ఉండాలి, మన యాక్షన్, కార్యాచరణ, చర్య, పని ఎలా ఉండాలి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ మనం డీకోడ్ చేయబోతాం. ఇది ఫాలో అయితే గనక 100% మన మనీని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి పాయింట్ నెంబర్ 1 మనకు ఉండాల్సిన క్లారిటీ అండ్ ఇంటెన్షన్. క్లారిటీ అంటే లైఫ్లో ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటా ఉన్నామా? కార్, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి. ఒక షోరూమ్కి వెళ్ళి మంచి కార్ ఇవ్వండి అని అడిగితే పైనుంచి కింద వరకు చూస్తారు. వెళ్ళిందే కార్ కొనడానికి. అందులో మోడల్స్ ఉంటాయి, ఇంజిన్ ఉంటుంది, ఆర్ ఎల్స్ డీజిలా, పెట్రోలా, ఎలక్ట్రికల్ వెహికల్, ఆర్ ఎల్స్ కలర్. యూనివర్స్కి either రెడ్ ఆర్ బ్లాక్ అని ఇండికేషన్ ఇచ్చామనుకోండి, యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది, రెడ్ రాదు, బ్లాక్ రాదు. సో క్లారిటీ. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ అయినా క్లారిటీ, ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు, ఈ ఇయర్ ఎంత బిజినెస్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు, యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్. పేపర్ మీద పెట్టాలి, పేపర్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ గవర్నమెంట్ జాబ్ ని క్రాక్ చేస్తా ఉన్నారు, ఏ జాబ్, ఎందుకు, అది అచీవ్ చేస్తే వాట్ యూ విల్ అచీవ్, దాని ద్వారా మీరేమి పొందుతారు, క్లారిటీ. ఈ ఇయర్ మనీని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ లాక్స్ ఆర్ ఎల్స్ క్రోర్స్, అండ్ ఎంత అన్నదానికంటే ఆ డబ్బును ఎర్న్ చేశాక వాట్ యూ హ్యావ్ టు డూ, ఏమి చేయాలనుకుంటా ఉన్నావు, చారిటీస్కి ఏంటి, డొనేషన్స్కి ఏంటి, నీ పర్సనల్ లైఫ్ కొరకు ఏంటి, సేవింగ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఫ్యామిలీ కొరకు ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అన్నది క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. మన సాధన కంటే క్లారిటీగా ఉన్న వ్యక్తి సాధన చేస్తే యూనివర్స్ ఇంకా అద్భుతంగా రెస్పాండ్ అవుతుంది. సో ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటి, క్లారిటీ. అట్ ద సేమ్ టైం ఇంటెన్షన్. రైట్ వేనా, రాంగ్ వే చూస్ చేసుకుంటా ఉన్నామా, ఓన్ వే చూస్ చేసుకుంటా ఉన్నామా, రైట్ వే ఫాలో అవ్వాలి. ఇంటెన్షన్ అంటే ఏంటి, అంతఃకరణ శుద్ధి అని చెప్పొచ్చు. రైట్? ఎటువంటి ఇంటెన్షన్ తో మీరు ఎర్న్ చేద్దాం అనుకుంటా ఉన్నారు,
ఎటువంటి ఇంటెన్షన్తో గోల్ మీరు ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని నాకు అది వచ్చేయాలి, జాబ్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ప్రతి నెల సులభంగా సునాయాసంగా ₹1,00,000 కలిగి ఉన్నందుకు పొంది ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే సరిపోదు. ఫర్ దట్ ఏమి చేయబోతా ఉన్నావు అన్న క్రిస్టల్ క్లారిటీతో పాటు తద్వారా నువ్వు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటా ఉన్నావు, ఇండియాకి పుట్టిన నేలకి ఏం ఇద్దాం అనుకుంటున్నావు అన్న ఇంటెన్షన్ క్లారిటీగా ఉండాలి. అండ్ ద సెకండ్ స్టెప్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2, అలైన్డ్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. యాక్షన్ అంటే పని, చర్య. మనం చాలా పరిహారాలు చెప్తా ఉంటాం, రిచువల్స్ అని చెప్తాం, రహస్య పరిహారం. 100% రిజల్ట్ వస్తుంది, కానీ పూజ వల్ల, వ్రతాల వల్ల, హోమాల వల్ల 100% రిజల్ట్ వస్తుంది, కానీ యాక్షన్ చేస్తున్నామా లేదా అన్నది యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎటువంటి యాక్షన్? అలైన్డ్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. అలైన్డ్ యాక్షన్ అంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ అని గోల్ పెట్టుకున్నారు, దానికి తగ్గట్టు చదువుతున్నామా, దానికి తగ్గట్టు మన ఎవ్రీడే స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటా ఉన్నామా. అలైన్డ్ అంటే అనుకున్న గోల్ కి, అనుకున్న డ్రీమ్ కి మీరు చేస్తున్న యాక్షన్ సరితూగాలి. అంటే మీ డ్రీమ్ కి మీ యాక్షన్ మ్యాచ్ అవ్వాలి. ఎస్ఆర్ను మీరు హ్యాండ్ మజిల్ గ్రో చేయాలనుకొని ఫుట్ మజిల్ కి ఎక్సర్సైజ్ చేస్తే దట్స్ అలైన్డ్ యాక్షన్ కాదు, మిస్ అలైన్డ్ యాక్షన్ అవుతుంది. సో మన గోల్ కి, మన డ్రీమ్ కి మ్యాచ్ అవ్వాలి. సో ఏదైతే గోల్ అనుకున్నామో దానికి తగ్గట్టు నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నానా, దానికి తగ్గట్టు నేను ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ రిలీజ్ చేస్తున్నానా, దానికి తగ్గట్టు మన స్కిల్స్ ని యాడ్ ఆన్ చేసుకుంటా ఉన్నామా, దానికి తగ్గట్టు మనం పని చేస్తా ఉన్నామా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలైన్డ్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఇన్స్పిరేషన్, మోటివేషన్ వేరు, ఇన్స్పిరేషన్ వేరు. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మోటివేషనల్ వీడియో చూస్తాము, ఒక మోటివేషనల్ టాక్ వింటాము, కాసేపు ఊగుతాం, తర్వాత ఎనర్జీ చల్లబడిపోతుంది. ఇంటర్నల్గా మనకు ఒక మోటివేషన్ ఉండాలి. ఐ హ్యావ్ టు డూ దిస్, ఎలానో ఒకలా బతకడానికి కాదు, ఇది నేను 100% అచీవ్ చేయాలి అని కసిగా 10 సార్లు పడినా 11వ లేచి గేమ్ ఆడి గెలవాలి. దట్ ఈజ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడొస్తుంది? ఇంటర్నల్, లోపల నుండి వస్తుంది. బయట వ్యక్తిని చూసి మోటివేట్ అయితే కాసేపే, ఆ ఫైర్ కాసేపు అయ్యే కారిపోతుంది. సో ఆ ఇన్స్పిరేషన్ మనకి లోపల నుండి రావాలి, సోల్ నుండి రావాలి. ఇది నాకు ఎందుకు కావాలి అన్న ఆకలి, కసి ఉంటే ఆటోమేటిక్గా అలైన్డ్ యాక్షన్తో పాటు ఇన్స్పైర్డ్ యాక్షన్ చేస్తాం. అంతేగాని నేను 369 టెక్నిక్ ఫాలో అయిపోయా, 555 టెక్నిక్ ఫాలో అయిపోయా, థ్యాంక్ యూ, లవ్ యూ, సారీ, ఫర్గివ్ చెప్పేస్తా ఉన్నా, గురువుగారు అదేదో పరిహారం చెప్పారు చేసేసాను, రిజల్ట్ వస్తుంది అంటే రాదు. దానితో పాటు అలైన్డ్ యాక్షన్ చేస్తా ఉన్నామా, ఇన్స్పైర్డ్ యాక్షన్ చేస్తా ఉన్నామా, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉన్నారు, ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏంటి? క్లయింట్స్తో కాల్ మాట్లాడాలి, కోల్డ్ కాల్స్ చేయాలి, వాళ్ళని సైట్ విజిట్స్కి చూపించాలి, కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఫాలో అప్ చేయాలి. ఇదంతా కూడా ఇన్స్పైర్డ్ యాక్షన్. ఒకసారి మాట్లాడి వదిలిస్తే అది ఇన్స్పైర్డ్ యాక్షన్ అవ్వదు, అలైన్డ్ యాక్షన్ అవ్వదు. సో వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద పాయింట్ నెంబర్ 3, గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. గ్రాటిట్యూడ్ ఈజ్ ద హార్ట్. యూనివర్సల్ హార్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద డోర్. సింపుల్, ఏదైనా లైఫ్లో పొందాలి అనుకుంటే దానికి అద్భుతంగా కృతజ్ఞత తెలియజేయాలి. గుండె లోతుల నుండి మనస, వాచ, కర్మన, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేస్తూ కృతజ్ఞత చూపించాలి. ఏ రోజైనా మనం సూర్యుడికి కృతజ్ఞత చెప్పామా? దీనమ్మ ఏంటి రోజు ఎండగా ఉందని తిట్టుకున్న రోజులు ఉన్నాయి, కానీ అదే సూర్య భగవానుడు లేకపోతే మనకి ఫోటోసింథసిస్ లేదు, ఫుడ్ లేదు, రైట్? పారే నదికి కృతజ్ఞత చూపించాలి, వీచే గాలికి కృతజ్ఞత చూపాలి, కలిగి ఉన్న ఉద్యోగానికి కృతజ్ఞత చూపిస్తే ఆటోమేటిక్గా జాబ్లో ఉన్నత శిఖరాలకు వెళ్తాం, హైట్స్కి రీచ్ అవుతాం. కృతజ్ఞత లేకపోతే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. మీరు ఎంత సబ్జెక్ట్ అయినా వినండి, ఎన్ని పరిహారాలైనా చేయండి, గుండె లోతుల నుండి, బాటమ్ నుండి ఆ కృతజ్ఞత అన్న ఫీలింగ్ లేక, ఇగో ఎక్కువ ఉంటే మళ్ళీ కృతజ్ఞత వర్కౌట్ అవ్వదు. గ్రీడీనెస్, జెలస్, ఎన్వి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే గనక గ్రాటిట్యూడ్ వర్కౌట్ అవ్వదు. సో చాలా ఇన్నోసెంట్గా ఉండాలి యూనివర్స్ దగ్గర. ఎంత ఇన్నోసెంట్గా ఉంటే యూనివర్స్ అంత అద్భుతంగా బ్లెస్ చేస్తుంది. గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత అండ్ అప్రిషియేషన్. అప్రిషియేట్ చేయగలుగుతా ఉన్నామా? ఇగో ఎక్కువ ఉన్నా అప్రిషియేట్ చేయలేం. ఒక పర్సన్ మంచి షర్ట్ వేసాడు, నిజంగా అప్రిషియేట్ చేయడానికి మనం నోరు వస్తుందా? ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. ఆ అప్రిషియేషన్ లేకపోతే యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు అప్రిషియేట్ చేసి మీకెందుకు బ్లెస్ చేయాలి? భగవంతుడు మిమ్మల్ని ఎందుకు అప్రిషియేట్ చేసి మీకెందుకు సక్సెస్ తో బ్లెస్ చేయాలి? అప్రిషియేషన్ అది కూడా బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏదైనా బాగుంది అనిపించింది అనుకోండి, ఏదైనా నచ్చింది అనుకోండి, హార్ట్ఫుల్ గా అప్రిషియేట్ చేయండి. వాళ్ళ సోల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. వాళ్ళ సోల్ హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళ ఇంటికి కులదైవం ఆ వ్యక్తికి బ్లెస్ చేసే కంటే ముందు మనకి బ్లెస్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లో గ్రాటిట్యూడ్ కి, అప్రిషియేషన్ కి అంత బ్యాక్ ఎండ్ మెసేజ్ ఉంది. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ నుండి అప్రిషియేట్ చేసే గుణం మనకు ఉండాలి.
వన్ ఆఫ్ ద హైయెస్ట్ వైబ్రేషన్స్ కలిగి ఉన్న పాజిటివ్ ఎమోషన్ ఎప్రిషియేషన్ అనేది. అది మనకి సోల్లో ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా కొత్త షూ చేస్తే మన ముందే కాలు ఇట్లా ఇట్లా ఊపుతా ఉంటాడు, మనం అది చూసి ఎప్రిషియేట్ చేయాలని చెప్పి. సో ఎప్రిషియేట్ చేయడం అనేది చాలా మంచి గుణం. ఎక్కువ ఎక్స్ట్రా యాటిట్యూడ్ ఉంటే అది మళ్ళీ ఎప్రిషియేట్ చేయలేము. సో గ్రాటిట్యూడ్ అండ్ ఎప్రిషియేషన్ అనేది బేస్ స్టెప్ యూనివర్స్ తో మమేకం అవ్వాలి అంటే. అప్రిషియేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈగో ఉండదు, జెలస్ ఉండదు అని చెప్పేసి. కానీ కొంతమంది లోపల ఈగో పెట్టుకొని జెలస్ పెట్టుకొని కూడా ఇప్పుడు నేను అప్రిషియేట్ చేస్తే వాళ్ళందరి ముందు మంచివాడిని అవుతాను, మంచిదాన్ని అవుతాను అని చెప్పి ఆ మైండ్ తో కూడా చేస్తారు కదా. ఆఫ్ కోర్స్, బట్ మనందరికంటే తెలివైన టెక్నాలజీ గాడ్స్ టెక్నాలజీ. యూనివర్స్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్. ఏది ట్రూత్, ఏది ఫ్యాక్ట్, ఏది మనం నటిస్తా ఉన్నాం మనకి తెలియకపోవచ్చు, బట్ యూనివర్స్ నోస్. అందుకే చెప్తా ఉన్నా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, సోల్ నుండి అప్రిషియేషన్ యాటిట్యూడ్ ని మనం డెవలప్ చేసుకోకపోతే దేవుడికి పెట్టిన దీపం కూడా దేవుడికి వెళ్ళదు, దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా దేవుడికి వెళ్ళదు. మనసులో ఇంత కుళ్ళు పెట్టుకొని నీట్గా విభూతి పెట్టుకొని నమశ్శివాయ అంటే వర్కౌట్ అవ్వదు. ఆయనకి తెలియందా? 100% వర్కౌట్ అవ్వదు. గేమ్ చేంజర్ ఆయనే కదా, హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రస్ట్ అండ్ సరెండర్. ఎవరిని ట్రస్ట్ చేయాలి? భగవంతుడి కంటే, పంచభూతాల కంటే, ప్రకృతి కంటే, నవగ్రహాల కంటే, దైవశక్తి కంటే ముందు మనం ట్రస్ట్ చేయాల్సింది మనల్ని మనం. ఎస్, నా వల్ల అవుతుంది అని నేను అనుకుంటే పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు లిటరల్లీ తహతహలాడుతాయి మనకు సహకరించడానికి. మనల్ని మనమే నమ్మలేదు అనుకోండి, నా వల్ల ఏడైతుందిరా. మా నాన్న ఏమైనా రిచ్చా, నేను రిచ్ అవడానికి? మా నాన్న ఏమైనా బిగ్ బిజినెస్ మ్యానా, నేను బిగ్ బిజినెస్ మ్యాన్ అవడానికి? నాకేమైనా బిగ్ బిగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా పెద్ద జాబ్ రావడానికి? మనల్ని మనమే నమ్మకపోతే హౌ యూనివర్స్ విల్ బిలీవ్ యూ అండ్ బ్లెస్ యూ విత్ సమ్ గ్రేస్. మనల్ని మనం ట్రస్ట్ చేయాలి. ఎస్, నా వల్ల అవుతుంది, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మనల్ని మనం అద్భుతంగా ట్రస్ట్ చేయగలగాలి. మనల్ని మనం ట్రస్ట్ చేస్తేనే బ్లాకేజెస్కి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. దరిద్రం పటాపంచలు అవ్వడానికి పరిహారాల కంటే పవర్ఫుల్ టెక్నిక్, వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ సెల్ఫ్. ఎస్, నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నాకు భగవంతుడు సహకరిస్తాడు, నాకు యూనివర్స్ బ్లెస్ చేస్తుంది, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, నాకున్న ఎవరైతే గురువు ఉన్నారో 100% వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఉన్నత శిఖరాలకు వెళ్తానని చెప్పి మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం నమ్మిన తర్వాత గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, సర్వాంతర్యామి. మనం చూడగలగాలి. అల్లా అయినా కావచ్చు, జీసస్ అయినా కావచ్చు, గౌతమ్ బుద్ధుడైనా కావచ్చు, అమ్మవారైనా కావచ్చు, శ్రీకృష్ణ భగవానులు అయినా కావచ్చు, ఎవరైనా సరే గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. చూసే కళ్ళు ఉండాలి మనకి. సో భగవంతుడి మీద మనల్ని ట్రస్ట్ ఉండాలి. అండ్ దెన్ యూనివర్స్, విశ్వం 100% నాకు బ్లెస్ చేస్తుంది. వితౌట్ ట్రస్ట్ వి కాంట్ అచీవ్ ఎనీథింగ్. అండ్ సరెండర్, సబ్మిట్ అయిపోవాలా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి హే వెంకీ అంటామా? అన్ని మూసుకొని తల దించి శిరస్సు వంచి వేడుకుంటాం, అనుగ్రహం కొరకు ఆరాట పడతాం, శరణాగతి కొరకు కోరుకుంటాం. తెలియకుండా ఇట్లా హెడ్ డౌన్ చేస్తాం. వాట్ ఈస్ దాట్? సరెండరింగ్. హెడ్ బౌ చేసి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? సరెండర్. అట్లానే భగవంతుడి దగ్గర, యూనివర్స్ దగ్గర ఎంత అద్భుతంగా సరెండర్ అయితే అంత అద్భుతంగా మనం బ్లెస్ చేస్తుంది. అంతేగాని నేను టెక్నిక్ ఫాలో అయిపోయాను, రోజు జర్నలింగ్ చేసేస్తున్నాను అంటే రిజల్ట్ రాదు. మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ రిసీవింగ్. 100% నేను పొందుతాను, ఫర్ దాట్ నేను అర్హుడిని. రిసీవింగ్ మోడ్లో ఉండాలి కదా. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఇట్లా బోర్లించి ఉంది అనుకోండి, పైనుంచి ఎంత వాటర్ ఫ్లో ఉంది అందులో ఫిల్ అవుతుందా? నో. అదే ఇట్లా ఉంటే 100% ఫిల్. ఇట్లా ఉంది అంటే విచ్ మీన్స్ రిసీవింగ్, విచ్ మీన్స్ ఇక్కడ ఉండాల్సిన యాటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్. అయినో యాటిట్యూడ్ ఉంది అనుకోండి. అయినో అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినాడు బాగా పండిపోతాడు, బాగా పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోతే ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే. సో ఉండాల్సిన యాటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్, విచ్ మీన్స్ రిసీవింగ్. యూనివర్స్ నాకు బ్లెస్ చేస్తుంది, ఐఎమ్ రిసీవింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్, ఫ్రమ్ ద యూనివర్స్, ఫ్రమ్ ద పంచభూతాస్, ఫ్రమ్ ద నవగ్రహాస్, ఫ్రమ్ ద గురూస్ అని చెప్పి రిసీవింగ్ మోడ్లో ఉండాలి. ఇట్లా మనం భగవంతుడికి వేడుకుంటాం. వై? రిసీవింగ్ అన్నట్టు. అండ్ అలోవింగ్. భగవంతుడి గ్రేస్ మనలోకి పంపిస్తాడు. అండ్ దెన్ మనలో నుండే చేంజెస్ స్టార్ట్ అవుతాయి. యూనివర్స్ మేనిఫెస్టేషన్ బయట వరల్డ్లో జరిపించదు, మేనిఫెస్టేషన్ మనలో, మన ద్వారా జరుగుద్ది. సో ఆ కాస్మిక్ ఎనర్జీని, యూనివర్సల్ ఎనర్జీని మనం ఏం చేయాలి? అలో చేయాలి. భగవంతుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మనకు రెడీగా ఉంది. సో వీ హ్యావ్ టు అలో. మళ్ళీ అక్కడ అయినో యాటిట్యూడ్ ఉంటే
వర్కౌట్ అవ్వదు. Hmm. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండి మనల్ని మనం ట్రస్ట్ చేసి భగవంతుడికి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, గురువులకి సరెండర్ అయ్యి యాక్షన్ పని చేస్తే అద్భుతంగా యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. సో ఈ మనీ మేనిఫెస్టేషన్కి ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మతి ఎంతో గతి అంతే అన్నారు, రైట్? మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే మనం దేన్నైనా అచీవ్ చేయగలం. దీస్ ఆర్ ద సీక్రెట్స్. ఈ క్షణమే యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. సార్, నేను ఇంకొకటి కూడా వినడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం గ్రాప్ చేయాలి అని అంటే, మనలో ఇమ్మడాలి ఇవన్నీ అని అంటే, మనీని కావచ్చు, వేరే ఏవైనా సరే ప్రాపర్గా అలైన్ చేయాలి, ప్రాపర్గా మేనిఫెస్టేషన్ చేయాలి అని అంటే, దీనికి మించి ఇంకేదైనా ప్రాసెస్ ఉందా అని చెప్పేసి మన వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. సో మీరు లైక్ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు నిర్వహిస్తున్న అహం బ్రహ్మాస్మి అనే కార్యక్రమం గురించి కూడా మనల్ని డిఎమ్స్లో అడగడం జరుగుతుంది సార్. దాని గురించి ష్యూర్ మా. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మనం అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని శక్తి ఐశ్వర్య సాధన అని చెప్పి ఒక 10 రోజుల ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఇది ప్రోగ్రామ్ అంటే చిన్న మాట, ఇది దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో నిర్వహించబోతున్న ఒక 10 రోజుల సదస్సు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు లైఫ్లో చాలా విని ఉంటాము, చాలా అప్రోచ్ అయి ఉంటాము, చాలా మనకి అప్రోచ్ అయి ఉంటాయి. మేబీ ఈ వీడియో, ఈ మెసేజ్ మీ ముందుకు వస్తుంది అంటే సాక్షాత్ భగవంతుడే ఏదో ఒక రూపంలో ఈ మెసేజ్ మనకు పంపించాడని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి డిస్కస్ చేయబోతా ఉన్నామంటే ఈ 10 రోజులు మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నీ కూడా సాధన రూపంలో 10 రోజులు చర్చించబోతా ఉన్నాము. అండ్ మహాశివుడు చెప్పిన సీక్రెట్, శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్. చాలా మంది 7 అనుకుంటారు. 7 కూడా త్రూ అవుట్ ద బ్యాక్ బోన్, త్రూ అవుట్ ద స్పైనల్ కార్డ్ ఉన్నాయి. టోటల్గా 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. అలాంటి ఎనర్జీ సెంటర్స్ని, విచ్ మీన్స్ చక్రాస్ని ఎలా క్లెన్జింగ్ చేయాలి, ఎలా ఎనర్జైజ్ చేయాలి, భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందడానికి, నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుకూల తత్వం పొందడానికి మనకి ఎటువంటి మైండ్ సెట్ కావాలి, ఎటువంటి థాట్ ప్రాసెస్ కావాలి, ఎటువంటి చర్య చేయాలి, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ మాట్లాడబోతా ఉన్నాం. ధనాన్ని ఆకర్షించడానికి, అప్పుల నుంచి బయటపడడానికి, మీకున్న గోల్స్ని అచీవ్ చేయడానికి, మీకున్న కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు పటాపంచలు అయిపోవడానికి, ముఖ్యంగా ధనాన్ని, సమృద్ధిని, ఐశ్వర్యాన్ని, సంపదని ఆకర్షించడానికి కొన్ని రహస్య పరిహారాల్ని షేర్ చేసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో 110% చేయాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయి. అక్కడ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. ఐ మీన్ ఈ 10 days క్లాస్లో రివ్యూ చేయబోతా ఉన్నాం. అండ్ భగవంతుడితో, విశ్వంతో మమేకమయ్యి సాధన ఫలితంగా మేము పొందిన కొన్ని అఫర్మేషన్స్, ప్రేయర్స్, డిక్లరేషన్స్ కొన్ని రచించడం జరిగింది. అవి మీ అందరికీ షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ లైవ్లో మెడిటేషన్స్, చక్ర యాక్టివేషన్స్, చక్ర హీలింగ్ అండ్ మేజర్ హిడెన్ సీక్రెట్స్. మీకు ఎటువంటి గోల్ అయినా ఉండనివ్వండి, ఇదర్ జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ గ్రోత్ మేనిఫెస్టేషన్. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండవచ్చు, పొలిటికల్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, మీరు ఎటువంటి ఇండస్ట్రీలో ఉన్నా సరే ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అనుకుంటే, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించాలి అనుకుంటే అప్కమింగ్ జరగబోతున్న ఈ 10 రోజుల దివ్య కార్యక్రమము మీ కొరకే. ఇట్స్ అప్ టు యూ. ఇది భగవంతుడి ఇచ్చిన మెసేజ్. నిజంగా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని ఉంటే మీరు నేను కలిసి జూలై 8వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు, విచ్ మీన్స్ 10 days జర్నీ చేయబోతా ఉన్నాం. మార్నింగ్ 6 to 7:30 వరకు ఉండబోతా ఉంది. జూమ్ కాల్లో ఉంటుంది. ఈ 10 days ప్రోగ్రామ్ కూడా రికార్డింగ్ చేయబోతా ఉన్నాం. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. 100% పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, మీ కులదేవత, ఇష్టదేవత 100% మీకు సహకరిస్తారు. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీ అందరి కొరకు ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, మీరు కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు నిర్వహిస్తున్న అహం బ్రహ్మాస్మి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ నేను వంశీ గారు ఫుల్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు సార్తో మాట్లాడి సార్ నుంచి కూడా డీటెయిల్స్ తీసుకోవాలి అంటే 24/7 365 days సార్ మీకోసం ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. సో ఈ కార్యక్రమంలో మీరు కూడా పాత్రులయ్యి మీ జీవితాన్ని ఇంకా వైబ్రెంట్
కాన్ఫిడెంట్ గా చేస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఇస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.